ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసిన రోజున యేసుక్రీస్తు ప్రభువు వారికి 2 రకాల ద్రాక్ష రసాలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ 2 రకాల ద్రాక్ష రసాలు ఏమిటో, వాటి యొక్క వ్యత్యాసం ఏమిటో ఈ రోజు మనం ధ్యానం చేద్దాము. మొదటి రకం ద్రాక్ష రసం ఏమో ఉదయం 9 గంటల లోపు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చారు. రెండో రకం ద్రాక్ష రసం ఏమో మధ్యాహ్నం 3 గంటల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరు గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. యేసుక్రీస్తు ప్రభువు వారికి చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారంట. ఆయన దాన్ని రుచి చూచి త్రాగలేదు అని చెప్పి మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో చూస్తున్నాము. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనాన్ని NIV ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాము. దేర్ దే ఆఫర్డ్ జీసస్ వైన్ టు డ్రింక్ మిక్స్డ్ విత్ గాల్, బట్ ఆఫ్టర్ టేస్టింగ్ ఇట్ హీ రిఫ్యూజ్డ్ టు డ్రింక్ ఇట్. యేసుక్రీస్తు ప్రభువు వారికి గాల్ కలిపినటువంటి వైన్ ఇచ్చారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు రుచి చూచి దాన్ని త్రాగలేదు అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్ NIVలో మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో. ఇదే సందర్భాన్ని మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. అంతట బోలము కలిపిన ద్రాక్ష రసం ఆయనకి ఇచ్చిరు గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మార్కు సువార్తలో చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువు వారికి బోలము కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని పుచ్చుకొనలేదంట. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్ NIV వర్షన్ లో చదువుకుందాము. దెన్ దే ఆఫర్డ్ హిమ్ వైన్ మిక్స్డ్ విత్ మిర్రా, బట్ హీ డిడ్ నాట్ టేక్ ఇట్. యేసుక్రీస్తు ప్రభువు వారికి మిర్రా కలిపినటువంటి వైన్ ఇచ్చారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని పుచ్చుకొనలేదు అని చెప్పి మనం ఇంగ్లీష్ బైబిల్ NIVలో చూస్తూ ఉన్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం తెలుగు బైబిల్లోనేమో చేదు కలిపిన ద్రాక్ష రసమును యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినట్లుగా మనం చూసాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలోనేమో బోలము కలిపిన ద్రాక్ష రసం యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినట్లుగా మనం చూసాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనాన్ని ఇంగ్లీష్ NIV బైబిల్లో గాల్ కలిపిన వైన్ ని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినట్లుగా చూసాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం NIV ఇంగ్లీష్ బైబిల్లో మిర్రా కలిపిన వైన్ ని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినట్లుగా మనం చూసాము. అంటే ఇక్కడ మనకి పదాల మధ్య వ్యత్యాసం కనబడుతుంది. చేదు కలిపిన ద్రాక్ష రసం లేదా బోలము కలిపిన ద్రాక్ష రసం, ఈ రెండు వేరువేరుగా అనిపిస్తున్నాయి. అదే రీతిగా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లుగా గాల్ కలిపిన వైన్, మిర్రా కలిపిన వైన్, ఇట్లా వేరువేరు పదాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అనువాదకులు గాల్ లేదా మిర్రా అనే వేరువేరు పదాలను ఎంచుకోవచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గాల్ లేదా మిర్రా అనే 2 పదాలు కూడా ఒకే విషయాన్ని సూచిస్తాయి. అది చేదు, అంతే. చేదు కలిపిన ద్రాక్షారసం అని తెలుగు బైబిల్లో చూసినా, బోలము కలిపిన ద్రాక్షారసం అని తెలుగు బైబిల్లో చూసినా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఒక చేదు కలిపిన ద్రాక్షరసం లేదా ఒక మత్తు కలిగించే ద్రాక్షరసం అని మనం అర్థం చేసుకోవాలి. గాల్ అన్నా మిర్రా అన్నా వేరువేరే పదాలు ఉపయోగించినప్పటికీ కూడా అది మత్తు కలిగించే ద్రాక్షరసం అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే తెలంగాణలో హాస్పిటల్ని దావఖానా అని పిలుస్తారు. అదే రీతిగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కూడా హాస్పిటల్ అనే ఇంగ్లీష్ పదాన్నే తెలుగులో కూడా హాస్పిటల్ అనే పిలుస్తారు. కొద్దిగా అటు తూర్పు సైడ్ అటు వెళ్తే అక్కడ ఆసుపత్రి అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఆసుపత్రి అనినా, దావఖానా అనినా, హాస్పిటల్ అన్నా మూడిట్లకి కూడా ఒకటే అర్థం, హాస్పిటల్ అని అర్థం. అదే రీతిగా గాలను ఉపయోగించినప్పటికీ కూడా ట్రాన్స్లేషన్ లో కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో మిర్రా అని ఉపయోగించినప్పటికీ కూడా వాటి యొక్క అర్థం ఏంటంటే చేదు కలిపిన ద్రాక్షరసం అని అర్థం. అంటే అదొక మత్తు కలిగించే ద్రాక్షరసం అని అర్థం. తెలుగు బైబిల్లో అయినా సరే అంతే. మత్తయి సువార్తలోనేమో చేదు కలిపిన ద్రాక్షారసం అని చూసాము, మార్కు సువార్తలోనేమో బోలము కలిపిన ద్రాక్షారసం అని చూసాం. ఏదైనా సరే మీనింగ్ ఒకటే, చేదు కలిగిన ద్రాక్షారసం, అదొక మత్తు కలిగించే ద్రాక్షారసం అని మనం అర్థం చేసుకోవాలి. మన తెలుగు బైబిల్ మొదటి పేజీలో మనం చూసినట్లయితే ఆదిమ హిబ్రూ గ్రీకు నుంచి తర్జుమా చేయబడినటువంటి బైబిల్ అని రాయబడి ఉంది. గ్రీకులో నుంచి హిబ్రూలో నుంచి తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేశారు. హిబ్రూలో గ్రీకులో చెప్పబడిన పదానికి ఆ అర్థం వచ్చేటటువంటి తెలుగు పదాన్నే ఉపయోగించాలి ట్రాన్స్లేషన్ లో.
అది సేమ్ అర్థం వచ్చే పదం దగ్గరగా దొరకనప్పుడు దగ్గరగా ఉండే పదాన్ని ఉపయోగించేటటువంటి అవకాశము ఉంది. ఒక పదానికి పర్యాయ పదాలు ఉంటాయి కదా, అట్లాగే పర్యాయ పదాలను ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇంగ్లీష్ బైబిల్స్ లో కూడా ట్రాన్స్లేషన్స్ అనేవి చూస్తే మనం NIV అనేది ఒక బైబిల్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, అదే రీతిగా KJV కింగ్ జేమ్స్ వర్షన్, ఇట్లా రకరకాల వర్షన్స్ లో ఏదైనా సరే ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు అవి కూడా ఆదిమ హిబ్రూ గ్రీకు నుంచి ట్రాన్స్లేషన్ చేసినటువంటి బైబిల్స్. ఒక్కొక్క వర్షన్ లో ఒక్కొక్క పదాన్ని మనం చూడొచ్చు. ఏదైనా సరే ఒకే మీనింగ్ ని తీసుకొస్తుంది. కాబట్టి బైబిల్లో తప్పులు లేవు. ట్రాన్స్లేషన్స్ లో రకరకాల పదాలను ఉపయోగించడం వల్ల మనం కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతా ఉంటాము, అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ పదాలు వేర్వేరు పదాలు ఉపయోగించినప్పటికీ కూడా వాటి యొక్క అర్థం ఒకటే. చేదు కలిగిన ద్రాక్షరసం అదొక మత్తు కలిగించే ద్రాక్షరసం అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో తప్పులు లేవు. బైబిల్ ని తర్జుమా చేసేటప్పుడు కొన్ని పదాలు మారుతూ ఉంటాయి, అది మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. పదాలు మారినాయి కదా అని చెప్పి బైబిల్లో తప్పు ఉంది అని మనం అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే బైబిల్ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ ని ఎవ్వరూ కూడా వారి యొక్క సొంత ఊహను బట్టి గాని సొంత ఆలోచన బట్టి గాని రాయలేదు. ప్రతి ఒక్క మనిషి కూడా, బైబిల్ రాసిన ప్రతి ఒక్క రచయిత కూడా పరిశుద్ధాత్మ దేవునిచే ప్రేరేపించబడి వారు బైబిల్ గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు వినండి. ఉదయం 9 గంటల్లోపే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక ద్రాక్షారసాన్ని ఇచ్చారు. ఈ మత్తు కలిగిన ద్రాక్షారసం అని మనం ఎట్లా చెప్పవచ్చు అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం నుంచి 36వ వచనం దాకా 10 వచనాలు మనం చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం నుంచి 36వ వచనం దాకా చదువుకుందాము. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకొని పోయిరి. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 31వ వచనంలో చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నారంట. ఆఖరిగా పిలాతు గారు విచారించిన ప్రాంతము నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని గొల్గోతా కొండ వరకు కూడా సిలువ వేయడానికి తీసుకెళ్ళడానికి ప్రారంభమయ్యారు. 32వ వచనంలో చూస్తున్నాము. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోన్ అని ఒకడు కనపడగా ఆయన సిలువ మేటకు అతనిని బలవంతము చేసిరి. ఆ కురేనీయుడైన సీమోను కూడా కొంత దూరం యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువని మోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 33వ వచనానికి వచ్చేసరికి వారు కపాలా స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ మోసుకుంటూ గొల్గోతా ప్రాంతానికి తీసుకురాగానే, గొల్గోతా ఆ కొండ దగ్గరికి రాగానే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా మనం 34వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారు. 35వ వచనంలో చూస్తున్నాం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ చేదు కలిపిన మత్తు కలిగిన ద్రాక్షారసాన్ని ఇచ్చిన తర్వాతే ఆయనను సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉదయం 9 గంటల్లోపే ఈ మత్తు కలిగినటువంటి ద్రాక్షరసాన్ని లేదా చేదు కలిపిన ద్రాక్షరసాన్ని లేదా బోలము కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం దాకా చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం దాకా చదువుకున్నట్లయితే అక్కడ మనకి టైంతో సహా మెన్షన్ చేసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు అలెగ్జాంద్రకును రూఫోనుకు తండ్రి. వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గోతా అనగా కపాలా స్థలం అనే అర్థము. అంతట బోలము కలిగిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరు గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువాన్ని గొల్గోతా అనే కపాల స్థలం అనే ప్రాంతానికి తీసుకురాగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి బోలం కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ బోలం కలిపిన ద్రాక్షరసాన్ని పుచ్చుకొనలేదు అని చెప్పి ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. 24వ వచనాన్ని చదువుకున్నట్లయితే వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగమును ఎవనికి రావాలను చీట్లు వేసి వాటిని పంచుకొనిది. 25వ వచనము, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన. చూడండి,
ఆయనకి బోలము కలిపిన ద్రాక్షరసము ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని పుచ్చుకోలేదని రాయబడి ఉంది. ఆ తర్వాతే ఆయన్ని సిలువ వేశారంట. 24వ వచనంలో చూస్తున్నాము. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగం ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయన సిలువ వేసినప్పుడు ఎంత అయింది సమయం అంటే పగలు 9 గంటలైందని 25వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయక మునుపే గొల్గోతా కొండ ప్రాంతానికి భారమైన సిలువను మోసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు రాగానే వెనువెంటనే ఈ చేదు కలిపిన ద్రాక్షరసం లేదా బోలం కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చేశారు. తెలుగు బైబిల్లోనేమో చేదు కలిపిన ద్రాక్షరసం అని చూస్తున్నాము. మత్తయి సువార్త 27:34 వచనంలో బోలము కలిపిన ద్రాక్షరసం అని, మార్కు సువార్త 15:23 వచనంలో చూస్తున్నాము. అదే ఇంగ్లీష్ బైబిల్ NIV వర్షన్స్ లో మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 27:34 వచనంలో గాల్ కలిపినటువంటి వైన్ ఇచ్చారని చూస్తున్నాము. మార్కు సువార్త 15:23 వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో మిర్రా కలిపిన వైన్ అని మనం చూస్తున్నాము. ఏదైనా సరే ఒకటే అర్థం, అది చేదు కలిగిన ద్రాక్షరసం లేదా మత్తు కలిగించే ద్రాక్షరసం అని అర్థం. ట్రాన్స్లేటర్స్ వేరు పదాలు ఉపయోగించినప్పటికీ కూడా మీనింగ్ ఒక్కటే, అది చేదు కలిపిన ద్రాక్షరసం. యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయం 6 గంటల తర్వాత పిలాతు గారు సిలువ వేయడానికి ఆయన్ని అప్పగించారు. అక్కడ నుండి ఆయన్ని అవహేళన చేసి ఆయన చేతిలో రెల్లు పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఆయన వస్త్రాలు మార్చి ముళ్ళ కిరీటం పెట్టి ఇవన్నీ చేసి సైనికులు ఆయన్ని అపహసించి తర్వాత భారమైన సిలువ మోయించుకుంటూ గొల్గోతా అనే ప్రాంతం వరకు కూడా ఆ కొండ వద్దకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చారు. రాగానే ఆయనకు ఈ చేదు కలిగిన మత్తు కలిగించే ద్రాక్షరసాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఉద్దేశం ఏంటంటే ఇది బాధ నుంచి ఉపశమనం కలగడానికి ఇచ్చేటటువంటి ద్రాక్షరసం అనమాట. అంటే వాళ్ళు పడుతున్న వేదన, ఆ బాధ నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పటికే కొరడాలతో బాగా కొట్టి ఉన్నారు. అదే రీతిగా భారమైన సిలువను మోసుకుంటూ ఆయన గొల్గోతా ప్రాంతానికి వచ్చాడు. అంటే ఆయన చాలా అలసిపోయి ఉండవచ్చు. అదే రీతిగా తర్వాత ఇప్పుడు ఆయన్ని సిలువ వేయబోతున్నారు. సిలువ వేసేటప్పుడు చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబోతున్నారు. కాబట్టి ఆ బాధ నుంచి కూడా ఉపశమనం కలగడానికి ముందుగానే ఆయనకు ఒక మత్తు కలిగించే ద్రాక్ష రసాన్ని ఇవ్వాలని అనుకున్నారు సైనికులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని రుచి చూచి త్రాగలేదు అని చెప్పి మనం లేఖన భాగాల్లో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యులందరి, భూమి మీద ఉన్న మనుషులందరి పాపముల పక్షముగా ఆయన సిలువపై చనిపోతా ఉన్నారు. కాబట్టి తండ్రి అప్పచెప్పిన పనిని సవ్యంగా సక్రమంగా నిర్వహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధల్ని, ఆ శిక్షణ బాధతోనే అనుభవించడానికి ఆయన ఎంచుకున్నారు తప్ప ఉపశమనం అంటే ఈ చేదు కలిగిన మత్తు కలిగిన ద్రాక్షరసాన్ని తీసుకుని ఆ బాధ నుంచి ఉపశమనాన్ని పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువు గారు మనుషులందరి పాపముల స్థానంలో నేను చనిపోతున్నాను కాబట్టి సక్రమంగానే నేను ఈ పని చేసి నేను అందరి పక్షముగా ఈ వెల చెల్లిస్తానని యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నారు. కాబట్టి పాపానికి చెల్లించాల్సిన వెల పూర్తిగా సృహలోనే ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ బాధను అనుభవిస్తానే ఆయన మన పక్షంగా, మన పాపాల పక్షంగా పూర్తి వెలను చెల్లించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సృహ కోల్పోయి ఆ మత్తును తీసుకుని ఆ మత్తులో ఈ బాధని తప్పించుకునే ప్రయత్నం చెయ్యలేదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా మనం చూసింది ఉదయం 9 గంటలలోపు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి చేదు కలిపిన ద్రాక్షరసం లేదా బోలం కలిపిన ద్రాక్షరసం తెలుగు బైబిల్లో చూసాం. ఇంగ్లీష్ బైబిల్లో చూసాం గాల్ కలిపిన వైన్ లేదా మిర్రా కలిపిన వైన్ అని చూసాం. అది మత్తు కలిగించే ఒక ద్రాక్షరసం. అది యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ ఇచ్చారు ఉదయం 9 గంటలలోపు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని పుచ్చుకొనలేదు. రుచి చూశాడు. రుచి చూసిన తర్వాత అదేంటో ఆయన గ్రహించిన తర్వాత దాన్ని ఆయన తిరస్కరించాడని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పూర్తి సృహలోనే ఉండి పాపానికి చెల్లించాల్సినటువంటి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాలని అనుకున్నారు తప్ప ఆయన సృహను కోల్పోయి లేకపోతే ఆ బాధను మర్చిపోయే విధంగా ఆ మత్తుని తీసుకుని పాపానికి చెల్లించాల్సిన వెలని చెల్లించాలని అనుకోలేదు. కాబట్టి ఉదయం 9 గంటల లోపు ఆ మత్తు కలిగిన ద్రాక్షారసాన్ని ఇచ్చారని మనం చూసాం. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరొక ద్రాక్షారసాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారు. అది సాధారణమైనటువంటి ద్రాక్షరసం, పుల్లన ద్రాక్షరసం, అది తాజా ద్రాక్షరసం. కానీ అది మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు పుచ్చుకున్నారు అని మనం లేఖన భాగాల్లో వాక్యంలో చూస్తూ ఉన్నాము. ఆ రిఫరెన్సెస్ మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం దాకా చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం దాకా చదువుకుందాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను నేను
చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నాకు దాహం వేస్తుంది అని అడిగారంట. అప్పుడు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉందంట. అప్పుడు ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చిరకని ఒక స్పంజీతో నింపి ఆ స్పంజిని హిస్సోపు పుడకకు, హిస్సోపు పుడక అంటే హిస్సోపు అనేది ఒక మొక్క అండి, మనం పాత నిబంధనలో కూడా చూస్తాము. ఈ హిస్సోపు మొక్కతోనే పరిశుద్ధ జలాన్ని మనుషులపైన, పాపం చేసిన వారిపైన చల్లేవాళ్ళు. అదే రీతిగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఈ హిస్సోపు మొక్కతోనే రక్తము ముంచి గుమ్మముపై రాసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి హిస్సోపు అనేది ఒక మొక్క అని మీరు గుర్తుంచుకోండి. ఈ హిస్సోపు మొక్కకి లేదా కొమ్మకి స్పంజిని గుచ్చి ఆ స్పంజిని ఆల్రెడీ చిరకలో ముంచారు. చిరక అంటే ఏంటంటే అది ఒక పుల్లని ద్రాక్షారసం అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పుల్లని ద్రాక్షారసంలో స్పంజి ముంచి ఆ స్పంజిని ఈ సోపు కొమ్మకి తగిలించి యేసుక్రీస్తు ప్రభువారికి అందించారంట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిరక పుచ్చుకొని అని 30వ వచనంలో మనం చూస్తున్నాం. చిరక అంటే పుల్లని ద్రాక్షారసం అని మీరు అర్థం చేసుకోండి. మీరు ఎట్లా చెప్తున్నారండి పుల్లని ద్రాక్షారసం అంటే? దాన్ని మనం ఈజీ రీడ్ వర్షన్ అంటే నేటి ఆధునిక తెలుగు భాషలో రాయబడినటువంటి బైబిల్, ఈజీ రీడ్ వర్షన్ బైబిల్ ఒకటి ఉంది. అందులో పుల్లని ద్రాక్షారసం అని రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా ఇంగ్లీష్ NIV బైబిల్లో కూడా ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నట్లయితే ఏ జార్ ఆఫ్ వైన్ వెనిగర్ వాస్ దేర్, సో దే సోక్డ్ ఎ స్పాంజ్ ఇన్ ఇట్, పుట్ ద స్పాంజ్ అండ్ ఎ స్టాక్ ఆఫ్ ది హిస్సోప్ ప్లాంట్. చూడండి, హిస్సోప్ ప్లాంట్, హిస్సోప్ అనేది మొక్క అని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అంటే ఇంగ్లీష్ బైబిల్లో హిస్సోప్ ప్లాంట్ అని రాయబడి ఉంది. అయితే ఈ హిస్సోప్ ప్లాంట్ స్పంజిని, ఒక స్పాంజిని అంట ఈ యొక్క వెనిగర్ కలిపిన వైన్ లో ముంచి ఆ స్పంజిని ఈ సోప్ ప్లాంట్ కి తగిలించి యేసుక్రీస్తు ప్రభువారు జీసస్ లిప్స్ కి అందించారంట. అండ్ లిఫ్టెడ్ ఇట్ టు జీసస్ లిప్స్ అని రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు when he had received the drink, Jesus said, "It is finished." With that he bowed his head and gave up his spirit. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తీసుకున్న తర్వాత ఆయన ప్రాణం విడిచాడని చెప్పి, అప్పటికి అంత సమాప్తమైందని చెప్పి ఆయన ప్రాణం విడిచాడని చెప్పి మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైన్ వెనిగర్ అంటే వెనిగర్ కలిపిన వైన్. వెనిగర్ కలిపిన వైన్ ఎలా ఉండిద్ది అంటే పుల్లగా ఉండిద్ది అని మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో చేదు కలిపిన ద్రాక్షారసం అని చూసాం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏం చూసాం? గాల్ కలిపిన వైన్ అని చూసాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో బోలం కలిపిన ద్రాక్షారసం చూసాం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసాం మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనాన్ని మిర్రా కలిపిన వైన్ అని చూసాం. ఇప్పుడు మనం ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం తెలుగు బైబిల్లోనేమో చిరకతో నింపబడి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉందని చూసాం. చిరక, ఆ చిరకలో స్పంజిని ముంచి ఆ స్పంజిని ఇస్సోపు పుడకకు అంటే ఇస్సోపు అనే ఒక మొక్కకు తగిలించి కొమ్మకి ఆయనకు అందించారు యేసుక్రీస్తు వరకు అని చూసాం. అదే ఇంగ్లీష్ NIV బైబిల్లో చూస్తున్నాం. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని ఏ జార్ ఆఫ్ వైన్ వెనిగర్ అంటే వెనిగర్ కలిపిన వైన్ అని చూస్తున్నాం. కాబట్టి గాల్ కలిపిన వైన్కి మిర్రా కలిపిన వైన్కిను ఇక్కడ వెనిగర్ కలిపిన వైన్కి వ్యత్యాసం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అదీగాక ఈ గాల్ ఆర్ మిర్రా కలిపిన వైన్ ఏమో ఉదయం 9 గంటల లోపు ఇచ్చారని మనం చూసాము, సిలువ వేయక ముందే. వెనిగర్ కలిపిన వైన్ ఏమో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇచ్చినట్లుగా మీరు మాకు సమయం చూపించలేదు కండి అంటే అది కూడా నేను చూపిస్తాను రిఫరెన్స్ లో. ఏదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద ఉండి నాకు దాహం వేస్తుందని అడిగారు. అప్పుడు ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చిరకతో నింపబడిన ఒక పాత్ర ఉంటే అందులో స్పంజిని ముంచి తీసుకొచ్చి సోపు పుడకకు తగిలించి యేసుక్రీస్తు ప్రభువారికి అందించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి చిరక అంటే ఏంటంటే పుల్లని ద్రాక్షారసం అని, అదే రీతిగా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లుగా వెనిగర్ కలిపిన వైన్ అని మనకి అర్థమైంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయనకి ఇచ్చినట్లుగా మనం తెలుసుకోవాలి. చూడండి, మనం చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 50వ వచనం దాకా చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 50వ వచనం దాకా చదువుకుందాము. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అంటే 12 దగ్గర నుంచి మధ్యాహ్నం అనుకుంటే 3 గంటల వరకు ఆ దేశం అంతటా కూడా చీకటి కమ్మిందంట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏలి ఏలి లామా సబక్తాని అనే బిగ్గరగా కేక వేశాను.
ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అర్థము. 47వ వచనం చదువుతున్నా. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. 48వ వచనం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చరి. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనంలో చూస్తున్నాము. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగడానికి ఇచ్చాడని చూస్తున్నాం. కానీ యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి ఏం చూసామంటే ఆయన దాహం వేస్తుంది అని అడిగినట్లుగా చూసాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ దగ్గర జరిగిన విషయాలు 4 సువార్తల్లో కూడా కొన్ని విషయాలే రాశారు. ఒక్క సువార్తలోనే పూర్తి విషయాలు రాయలేదు. 4 సువార్తల్లో కూడా కొన్ని విషయాలు మనకు కనబడతాయి. కొన్ని సువార్తికులు అంటే ఎవరైతే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు ఉన్నారో ఒక్కొక్కరు కొన్ని విషయాలు రాయలేదు, ఒక్కొక్కరు కొన్ని విషయాలు రాశారు. కాబట్టి 4 సువార్తలు కలిపి చదివినప్పుడే మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ దగ్గర జరిగిన పూర్తి విషయాలు అర్థమవుతాయి. కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం దాకా ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద ఉన్నప్పుడు నాకు దాహం వేస్తుందని అడిగారు మధ్యాహ్నం 3 గంటల తర్వాత. అదే సందర్భాన్ని మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి 50వ వచనం దాకా ఏం చూస్తున్నామంటే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మిందంట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏలి ఏలి లామా సబక్తాని అని పలికారంట. ఆ మాటకి నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అర్థము. ఆ తర్వాత అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆయన్ని ఏలి అని పిలుచున్నారని అన్నారంట. 48వ వచనంలో చూస్తున్నాం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చానంట. తక్కిన వారు ఊరుకుండి ఏలి అతని రక్షింపవచ్చునేమో చూతుమనిరి. 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ 2వ ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుంచి 50వ వచనం దాకా కలిగిన సందర్భంలో మనకి అర్థమవుతుంది. ఇదే సందర్భాన్ని మనం ఈజీ రీడ్ వర్షన్ తెలుగు బైబిల్లో చూసినట్లయితే, ఈజీ రీడ్ వర్షన్ మోడర్న్ తెలుగు బైబిల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుంచి 50వ వచనం దాకా చదువుకుందాము. అయితే మొత్తం అవసరం లేదు, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశమంతటా చీకట కమ్మింది అని చూస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అని మనం చూస్తున్న సందర్భాన్ని నేరుగా 48వ వచనంలోకి వెళ్ళిపోతాం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్పంజి తెచ్చి పులిసిపోయిన ద్రాక్ష రసంలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు తాగడానికి అందించారు. పులిసిపోయిన ద్రాక్ష రసం అంటే తెలుగు బైబిల్లో మన బిఎస్సి బైబిల్లో ఏం చూసామంటే చిరక అని మనం చూసాము. చిరక అంటే ఏంటంటే పుల్లని ద్రాక్ష రసం అని మనకి ఎట్లా అర్థమవుతుంది? ఈజీ రీడ్ వర్షన్ మోడర్న్ తెలుగు బైబిల్లో మనకి ఈ విషయం అర్థమవుతుంది అనమాట. కాబట్టి పుల్లని ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇచ్చారు. ఆయన దాన్ని పుచ్చుకున్నాడు. పులిసిపోయిన ద్రాక్ష రసంలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని పుచ్చుకున్నారు అని మనం చూస్తున్నాం. ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుంచి 37వ వచనం దాకా చదువుకున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం నుంచి 37వ వచనం దాకా చదువుకున్నట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. దగ్గర నిల్చున్న వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తుకుపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లుడు తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమనేను. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచినది. చూడండి, ఆ దగ్గర నిల్చున్న ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరకాలో స్పాంజీని ముంచి రెల్లును తగిలించి యేసుక్రీస్తు ప్రభువు వారికి తాగడానికి ఇచ్చారంట. యేసుక్రీస్తు ప్రభువు వారు దాన్ని త్రాగారని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇచ్చినటువంటి ద్రాక్షారసం ఏంటంటే చిరక అని మన బిఎస్ఐ బైబిల్లో రాయబడి ఉంది. ఈజీ రీడ్ వర్షన్ బైబిల్లోనేమో పుల్లని ద్రాక్షారసం రాయబడింది. ఈ మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనాన్ని ఈజీ రీడ్ వర్షన్ లో చూసినట్లయితే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్లి స్పంజీని పులిసిపోయిన ద్రాక్షారసంతో నింపి రెల్లు కర్రకు తగిలించి ఆయనకు త్రాగడానికి అందించాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి పుల్లని ద్రాక్షారసం అది ఫ్రెష్ ద్రాక్షారసం అని చెప్పి బైబిల్ పండితులు కూడా చెప్తూ ఉంటారు. అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో రూతు గ్రంథంలో పుల్లని ద్రాక్షారసము ఫ్రెష్ ద్రాక్షారసమే
అది రూతు గారు కూడా ఆ పుల్లన ద్రాక్షరసంలో రొట్టె ముక్కలను ముంచుకుని తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పుల్లన ద్రాక్షరసం అనేది ఫ్రెష్ ద్రాక్షరసం అని మనం చూస్తున్నాము. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పాను. బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా. ఇక్కడ చూడండి 14 వచనంలో చూస్తున్నాము, చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయ వారి వద్ద ఆమె కూర్చుండును. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. అంటే తెలుగు బైబిల్లో ఏం చూస్తున్నాం, రూతు గ్రంథంలో చిరకలో నీ ముక్క ముంచి తినమని చెప్పి బోయాజు గారు రూతు గారికి చెప్పాడంట. ఇదే సందర్భాన్ని మోడర్న్ తెలుగు బైబిల్ ఈజీ రీడ్ వర్షన్ తెలుగు బైబిల్లో చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అందుకు ఆమె, అయ్యగారు, మీ సేవకులలో నేను ఒకదాన్ని కాకపోయినా మీరు నన్ను ఆదరించారు, మీ దాసి అయిన నాతో మృదువుగా మాట్లాడారు, నన్ను ఇంకా దయ చూడండి అంది. తర్వాత భోజన సమయంలో బోయాజు ఆమెతో, నీవిక్కడికి వచ్చి పులిసిన ద్రాక్ష రసంలో రొట్టె ముక్కలను ముంచుకొని తిను అని అన్నాడు. చూడండి 14 వచనంలో, తర్వాత భోజన సమయంలో బోయాజు ఆమెతో, నీవిక్కడికి వచ్చి పులిసిన ద్రాక్ష రసంలో రొట్టె ముక్కలను ముంచుకొని తినమని అన్నాడంట. పంట కోసేవారి దగ్గర ఆమె కూర్చుని ఉంటే అతడు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొన్ని మిగిల్చుకుంది వాళ్ళ అత్తగారి కోసం. కాబట్టి పుల్లని ద్రాక్ష రసంలో ఆమె రొట్టె ముక్కలు ముంచుకు తిన్నట్లుగా ఈజీ రీడ్ వెర్షన్లో మనం చూస్తున్నాము. బిఎస్ఐ తెలుగు బైబిల్లోనేమో ఆమె చిరకలో ఆమె యొక్క ముక్కలు ముంచుకొని తిన్నట్లుగా చూస్తున్నాం. చిరక అంటే ఏమర్థమైంది ఇప్పుడు మనకి? పుల్లని ద్రాక్షారసం. పుల్లని ద్రాక్షారసాన్ని సాధారణంగా ఒక స్త్రీ కూడా పుచ్చుకున్నట్లుగా పాత నిబంధనలో మనం చూస్తున్నాం. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చింది చిరక, అనగా పుల్లని ద్రాక్షారసం. దాన్ని ఆయన పుచ్చుకున్నాడు అని మనకి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం దాకా చదువుకున్నాము. అక్కడ మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని అడిగారు. చిరకతో నుండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని, ఇక్కడ మనకు రాయబడి ఉంది, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చిరకను పుచ్చుకున్నారు, ఆ పుల్లని ద్రాక్షారసాన్ని పుచ్చుకున్నారు. చూడండి, ఒక స్పంజీని చిరకల్లో ముంచారంట. ఆ స్పంజీని ఇస్సోపు మొక్కకు తగిలించి యేసుక్రీస్తుకి అందించారంట. ఆయన అప్పటికే శిలువ మీద చేతులు 2 కూడా మేకులు కొట్టబడి ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత పుచ్చుకొని ఉండొచ్చు? ఒక గ్లాసో లేదా ఒక కప్పో తాగారా అంటే కాదు. అదొక స్పంజీ కదా, 2 పళ్ళ మధ్య పెట్టి ఇట్లా నొక్కుకున్నప్పటికీ కూడా మా అయితే ఒక గుక్కెడు నోట్లోకి వెళ్తాయి. కాబట్టి పుచ్చుకోవడం అంటే ఆయన ఏదో లోటాలు తాగేశారని కాదు, కొద్దిగా ఆయన పుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏదో ఆ దప్పిక దాహం తీరడానికి ఆయన చిరకని పుల్లని ద్రాక్ష రసాన్ని పుచ్చుకున్నారు. ఉదయం 9 గంటలకు ముందు ఒక ద్రాక్ష రసాన్ని ఇచ్చారు కదా, మత్తు కలిగిన ద్రాక్ష రసం. ఆ ద్రాక్ష రసాన్ని మాత్రం యేసుక్రీస్తు ప్రభువు పుచ్చుకోలేదని చెప్పి లేఖన భాగాల్లో మనకు స్పష్టంగా వివరించబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసిన రోజున 2 రకాల ద్రాక్ష రసాలని ఆయనకి ఇచ్చారు. ఒకటేమో మత్తు కలిగించే ద్రాక్షరసం, అది బాధ నుంచి ఉపశమనాన్ని కలిగించే ద్రాక్షరసం. యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్త మానవాళి పాపముల పక్షముగా ఆయన సిలువ వేయబడుచున్నారు. తండ్రి పంపిన చిత్తాన్ని సక్రమంగా సవ్యంగా నెరవేర్చాలంటే ఆయన మత్తులో ఉండి లేకపోతే మర్చిపోయే విధంగా ఆయన ఆ వెలను చెల్లించకూడదు. పాపాలకి ఆయన సృహలోనే ఉండి పాపాలకి చెల్లించాల్సినటువంటి పూర్తి వెల చెల్లించాలి. అప్పుడే న్యాయంగా ఆయన పని జరిగించినట్లు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మన పక్షంగా, మన పాపాల పక్షంగా ఆయన పూర్తి సృహలోనే ఉండి ఆ సిలువ మరణం చెందాలని ఆయన నిర్ణయం తీసుకుని ఆ పనిని చేశారు. అందుకే ఆయన మొత్తుని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన దాహం వేస్తుందని సిలువ మీద ఉన్నప్పుడు అడిగితే ఆయనకు పుల్లని ద్రాక్షరసం చిరకని ఇచ్చారు. అప్పుడు అది ఆయన పుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ 2 ద్రాక్ష రసాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇచ్చినట్లుగా ప్రవచనాత్మకంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు గారు
పలికినట్లుగా ప్రవచనాత్మకంగా మనం చూస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. చూడండి, ఈ చేదు అనేది ఏంటి? మత్తు కలిగించే ద్రాక్షరసం. తర్వాత నాకు దప్పినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే 2 ద్రాక్ష రసాల గురించి కూడా కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో దావీదు మహారాజు గారు ప్రవచనాత్మకంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే పలికారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం దాకా చూసిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లేఖనం నెరవేరినట్లు ఆయన దప్పికొనుచున్నానని అన్నారంట. ఏ లేఖనం అంటే ఈ లేఖనమే. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి. మొదట ఆ మత్తు కలిగిన ద్రాక్షరసం, చేదు కలిగిన ద్రాక్షరసాన్ని ఆయనకి ఇచ్చారని మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనంలో చూసాం. దాన్నే మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో బోలం కలిపిన ద్రాక్షరసం చూసాం. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చినటువంటి చిరకను గురించి కూడా ఇక్కడ రాయబడింది. నాకు దప్పినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, పొలం ద్రాక్షరసాన్ని త్రాగనిచ్చిరి నాకు దాహమైనప్పుడు అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి 2 ద్రాక్ష రసాల గురించి కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి. ఆ విధంగా మనం ఇక్కడ లేఖనంలో చూస్తూ ఉన్నాము. ఏదైనప్పటికీ కూడా నీ పాపాలు నా పాపాల పక్షంగానే యేసుక్రీస్తు ప్రభువారు బాధల్ని అనుభవిస్తూనే ఆయన పూర్తి వేళ చెల్లించాలి అని అనుకున్నారు. కాబట్టి ఆయన ఆ మత్తు కలిగించే పానీయాన్ని తీసుకోకుండా తిరస్కరించారు. ఆయన సంపూర్ణ బాధలు అనుభవించి ఆ శిలువ మీద మన కోసం ఆయన చనిపోయారు. కాబట్టి మనం ఆ విషయాల్ని అర్థం చేసుకోవాలి.